బ్యాక్ టు మై ఛానల్ నక్షత్ర టాక్స్కి. సో మరో కొత్త వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసాను. ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారు, చేయండి. నేను ఇక్కడ క్యాప్సికమ్, ఆలు, టమాటో, పెసరపప్పు ఇంకా రైస్ తీసుకున్నాను. మీరైతే ప్రిపరేషన్ ప్రాసెస్ చూసేయండి. నేను వాటి వల్ల ఉపయోగాలు ఏంటివో చెప్తాను, వినండి. పప్పులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది పిల్లలందరికీ ఎదుగుదలకి చాలా అవసరం. క్యాప్సికమ్ మరియు టమాటోలో విటమిన్ సి ఉంటుంది కాబట్టి ఇది ఇమ్యూనిటీ పెంచడానికి సహాయపడుతుంది. అన్నం మరియు ఆలు పిల్లలందరికీ రోజంతా యాక్టివ్గా ఉండడానికి ఎనర్జీ ఇస్తుంది. ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి డైజెషన్ ప్రాబ్లం కూడా ఉండదు. పప్పులో ఉండే ఐరన్ శరీరానికి అందాలంటే టమాటోలో ఉన్న విటమిన్ సి చాలా ముఖ్యం. నేను ఇక్కడ 3 స్పూన్స్ ఆఫ్ రైస్, 2 స్పూన్స్ ఆఫ్ పెసరపప్పు తీసుకున్నాను. అలాగే ఒక చిన్న ఆలుని పీల్ చేసి కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఒక చిన్న టమాటో కూడా తీసుకొని చిన్న చిన్న స్లైసెస్లా కట్ చేసుకున్నా. అండ్ అలాగే ఒక చిన్న క్యాప్సికమ్ తీసుకొని అందులో సీడ్స్ లేకుండా కట్ చేసి పెట్టుకున్నాను. మీరు టమాటో కట్ చేసే కన్నా ముందే టమాటో బాగా వాష్ చేయండి. అండ్ అలాగే క్యాప్సికమ్ కూడా వాష్ చేసి కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను తయారు చేసే విధానం చెప్తాను, వినండి. ముందుగా మీరు బియ్యం అండ్ అలాగే పప్పు కడిగి పెట్టుకొని ఒక 1/2 అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి. ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో ఒక 3 స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసి కొంచెం జీలకర్ర అండ్ అలాగే కట్ చేసుకున్న చిన్న చిన్నటి ముక్కలు అన్నీ అందులో వేసుకొని కలుపుకోవాలి. ముక్కలన్నీ బాగా మగ్గినాక అందులో కొంచెం పసుపు అలాగే తగినన్ని నీళ్లు పోసుకోవాలి. నీళ్లు బాగా మసిలినాక మనం ఏదైతే రైస్ పప్పు నానబెట్టుకున్నామో అది అందులో యాడ్ చేసి కలుపుకొని మూత పెట్టేయాలి. హై ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చే వరకు పెట్టి మీడియం ఫ్లేమ్లో 4 విజిల్స్ వచ్చే వరకు పెడితే అయిపోతుంది మన వంట అనేది. పిల్లలకి తినిపించే ముందు అన్నం మరి ఎంత వేడిగా లేకుండా చూసుకోవాలి. అలాగే 1 ఇయర్ పైబడిన పిల్లవాళ్ళకైతే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవడమే మంచిది. ఎందుకంటే ఇప్పుడు పిల్లలకి మనం సాల్ట్ ఇంట్రడ్యూస్ చేస్తాం కాబట్టి. మీకు కావాలంటే ఫీడ్ చేసేటప్పుడు కూడా నెయ్యి మనం యాడ్ చేసుకోవచ్చు. మీరు కూడా ఆలస్యం చేయకుండా మీ పిల్లలకి ఇలాంటి ప్రోటీన్ ఫుడ్ పెట్టండి. అండ్ అలాగే ఎవరికైతే డైజెషన్ ప్రాబ్లం ఉంటుందో ఆ పిల్లలకి మాత్రం ఎక్కువ ఫైబర్ కంటెంట్ ఉన్న ఫుడ్ ఇవ్వడమే మంచిది అంటాను. సో మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి. మీరు కూడా మీ ఇంట్లో మీ పిల్లలకి ట్రై చేయండి. అలాగే షేర్ చేయండి ఎవరికైతే చిన్నపిల్లలు ఉన్నారో వాళ్ళకి కూడా. ఇక్కడ చూడండి, మా చిన్నోడు తినమంటే తినకుండా మీ అందరికీ హాయ్ చెప్తున్నాడు. హాయ్ అంటే చెప్పండి అమ్మ మా చిన్నోనికి అందరు కలిసి. ఇక్కడ మా చిన్నోని బాధ ఏంటిది తెలుసా, హాయ్ చెప్పమన్నా నేను హాయ్ చెప్పేసా, ఇక నేను వెళ్ళిపోతున్నానంటే వెళ్ళిపోతున్నాడు. ఇంకొంచెం ముందు తినరా నాన్న అని అంటే అలా కొద్దిసేపు బుజ్జగించి మళ్ళీ ఫీడ్ చేసేసాను ఇక. సో మీరు ఇంతవరకు చూసారంటే నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. గంట సింబల్ మాత్రం కొట్టడం మర్చిపోకండి, ఎందుకంటే గంట అక్కడ కొడితే ఇక్కడ పగిలిపోవాలి మరి, ఓకేనా? ఓకే మరి బాయ్. మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. నేను మీ నక్షత్ర, సైనింగ్ ఆఫ్. హే ఆగండి, మీకు నెక్స్ట్ ఎలాంటి ప్రోటీన్ ఫుడ్ కావాలో నాకు కామెంట్ చేయండి, ఓకేనా? బాయ్.